మంచిని కాపాడేవారు, ధర్మాన్ని కాపాడేవారు, మహిళలను ఆడబిడ్డలుగా గౌరవించేవారు, ప్రజలను అన్నదమ్ములుగా గౌరవించేవారు ఉన్నంత కాలం ప్రజలు కూడా వీళ్ళనే ఆశీర్వదిస్తారు. అది నా విశ్వాసం, పూర్తి విశ్వాసం. కాబట్టి ఈనాడు మనం ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఇప్పుడు గోవుడు వచ్చాము. ఇలాంటి ఫంక్షనాలు కట్టడానికి గల కారణం ఏంటంటే అది మంచిగా రాలేదు. సమాజంలో గ్రామాలలో 100 కుటుంబాలు ఉంటే 20 కుటుంబాల వారే పైసలున్న వారు ఉంటారు. అంటే బిడ్డ పేర్లు వచ్చినా, తొట్టెలు వేయాలన్నా, పంచలు కట్టేయాలన్నా, చీరలు కట్టేయాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా డబ్బులున్న వారు, ఎక్కువ డబ్బులున్న వారు నిజామాబాద్ వెళ్ళిపోతారు. 2 లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్ కిరాయి పెట్టి ఫంక్షన్ జరుపుకుంటారు. అంతకంటే మించి ధనవంతులు ఉంటే హైదరాబాద్కి 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి ఆడంబంగా ఖర్చు చేసుకుంటారు. ఎంతమంది? 120 మంది. 80 కుటుంబాలు మధ్య తరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు. ఒక బిడ్డ పెళ్లి చేయాలన్నా, కొడుకు పెళ్లి చేయాలన్నా పెళ్లి ఖర్చుతో కలుపుకుంటే తడిసి బొప్పడైపోతే ఫంక్షనాలకి 50,000 రూపాయలు పెట్టేస్తే ఆ 50,000 కూడా అప్పు తీసుకెళ్ళి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే గ్రామాలలో కులాల వారీగా, మతాల వారీగా జనరల్ ఫంక్షనాలు ఈ విధంగా మన నియోజకవర్గంలో మొత్తం ఇలాంటి ఫంక్షనాలు 150 మంది చేశారు. 150, 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలు చొప్పున దగ్గర 100 కోట్లు పెట్టారు. నేను చాలా రోజుల నుంచి నిరంతరం కూడా సర్పంచ్ ఉన్నప్పుడు తమ తొందర చేయించండి, ఇది ఊరికే పడున్నది. దీని కిరాయి ఎంత అంటే కరెంటు బిల్లు, దీనికి కాపలా ఉండేటువంటి వాచ్మెన్ జీతంతో సరిపోయేంత కిరాయి వసూలు చేయాలి. మన యొక్క తీసుకోవాలి అవుతుంది 5,000, 6,000 రూపాయలు గ్రామ పంచాయతీ రసీదు ఇచ్చేయాలి. ఆ రసీదు తీసుకోవాలి, రసీదు వాళ్ళకి వేయాలి. మనం 5-6 వేలు తీసుకొని కేవలం కరెంటు బిల్లు, ఇది శాశ్వతంగా ఉండేది కాబట్టి దీని ఆదాయం దీనికి సమకూర్చుకుంటే వాచ్మెన్ జీతం అవుతుంది, కరెంటు బిల్లు. దీని లాభం కోసం కట్టుకున్నటువంటి కళ్యాణ మండపం కాదు. సేవా దృక్పథంతో పేదవాడికి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపం. దీనికి ఇంతకుముందు హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా చెప్తున్నాను, ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి వచ్చినటువంటి మా ఆడబిడ్డలు కానీ, మా అన్నదమ్ములు కానీ మరొక వస్తువు కోసం బయట పోవడం, వంట పాత్ర కోసం వరని పోయి, కుర్చీల కోసం నిజామాబాద్ పోయి, మైక్ కోసం బోధన పోయి, ఇవన్నీ మళ్ళీ తడిసిపోబడేది. పిల్లగాడు తీసుకొచ్చుకుంటే పెళ్లి చేసుకొని భోజనం చేసుకొని తిని వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అంటే ఉండాలంటే గ్రామ పెద్దలు ఈ పుణ్య కార్యక్రమం, ఈ కళ్యాణ మండపం జనరల్ ఫంక్షన్ అంటే అందరికీ కుల మతాలకు అతీతంగా ఫంక్షన్ లేదు. అలాంటి కులం దాని లేదు. ఇక్కడ అన్ని కులాల వారు ఒక 1,500 మంది భోజనం చేసే విధంగా వంట పాత్రలు, 500 కుర్చీలు, ఒక మైకు,
ఇవన్నీ కలుపుకుంటే 3 లక్షల రూపాయలు అయిపోతాయి. 1,30,000 రూపాయల వంట పాత్రలు వస్తున్నాయి, 1,50,000 రూపాయల కుర్చీలు వస్తున్నాయి, 25,000 బైక్ వస్తుంది. గోవులు గ్రామం, లక్ష్మీ గ్రామం కష్టపడి పంట పండించి ఉన్నటువంటి గ్రామం. మీకు రాలిపోయిన పంట విలువ 3 లక్షలు అంటే పొలంలో రాలిపోయినటువంటి పంట విలువ కాదు. కాబట్టి వెంటనే ఇల్లు అక్కగానే పండుగ కాలేదు. మా ఆడబిడ్డల పెళ్ళిళ్ళు ఈ పక్షులను తెచ్చుకోవాలి. ఏది వాళ్ళు తీసుకురావాలి, పిండి బియ్యం తెచ్చుకోవాలి, పిల్లగాని పిల్ల తెచ్చుకోవాలి. వాళ్ళ పిల్ల గీరము, పిల్లగాని గీరము వీడికి వచ్చి బట్టలు మార్చుకొని పెళ్లికి సిద్ధమై వేదిక మీద రావాలి. అటుపక్క పిల్లలు, ఇటుపక్క పిల్లవాళ్ళు కూర్చోవాలి, ముంగడ చుట్టుకోవాలి, వచ్చేసి వెళ్ళిపోవాలి. ఒక్క రూపాయి కూడా 5,000 రూపాయల కిరాయి, 6,000 రూపాయల కిరాయి తప్పితే ఒక్క రూపాయి కూడా ఎక్కువ వాళ్ళ దేవుడు వచ్చి ఖర్చు కావాలి. ఇది తెలియక ఉద్దేశం. మన దగ్గర కూడా మన మండలంలో ఇక్కడ ఇచ్చినాం, మొసళ్ళు ఇచ్చినాము, మొసళ్ళు జాతికాలు ఇచ్చినాము, చింతకుంటలో 2 సంఘాలు ఇచ్చినాము, తిమ్మాపూర్లో ముద్రాల సంఘం ఇచ్చినాము. ఇదే పత్రాలు. అన్ని పత్రాలు 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు. ఇలా 2 విధాలు ఉన్నాయి. ఈ రకముగా పెద్దగా కట్టుకున్నటువంటి వాటికి పక్షాలు అంటారు. ఇక కులాల వారీగా మనం పేమెంట్ ఇచ్చాం. 10 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు, 5 లక్షలు కులం మతం యొక్క జనాభా బట్టి అటువంటి కుల సంఘాలకు ఇచ్చినటువంటి సంఘాల సంఖ్య 1000 ఒక్క 150 పక్షాలు అయితే 2,000 కుల సంఘాలు. ఏ సంఘం అంటే ఆ సంఘం, కుర్మ సంఘం, కుమార్ సంఘం, మాల సంఘం, మాదిగ సంఘం, త్రికల సంఘం, రెడ్డి సంఘం, యాదవ్ సంఘం, మునుడుకాపు సంఘం, ముద్రాల సంఘం, ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు అడిగినటువంటి వారికి అందరికీ గ్రామాలలో మండరెడ్డిపాటలు కానీ, గ్రామాల్లో కానీ, పెద్ద గ్రామాల్లో కానీ అందరికీ ఇచ్చాం. దాదాపు అది పూర్తయినాయి. ఈ ఫంక్షనాలు కూడా ఉద్దేశం అది 150 ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మనం తక్కువ ఖర్చులో పెళ్లి చేసుకొని పేదవాళ్ళు సంతోషంగా వెళ్ళిపోవాలి. ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన చెక్కు మమ్మల్ని 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. పోయి వడ్డీలో పెళ్లి చేసుకోమంటే 50,000 కావాలి సంవత్సరాలు. నిజామాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకో 1,00,000 రూపాయలు కావాలి, తక్కువ 1,00,000 ఒకటి. ఈ 1,00,000 రూపాయలు ఇచ్చిన దాంట్లో పెళ్లి అయిపోవాలి. 5,000 రూపాయలు దీని కిరాయి, 2 క్వింటాల సన్నబియ్యం, పప్పు, కూరగాయలు అన్ని కలుపుకుంటే 40,000. పిల్లగాని బట్ట, పిల్ల బట్ట, పుష్ట బట్టలు హిందూ సాంప్రదాయ ప్రకారంగా, ముస్లిం సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి చేసుకుంటారు, ఒక 40,000. అన్ని కలుపు 1,00,000 రూపాయల్లోనే పెళ్ళి అయిపోవాలి. కన్నా తల్లి మీద, తండ్రి మీద భారం పడకూడదు, అప్పుల పాలు కాకూడదు. ఆపదికి అప్పు తీసుకొస్తాం, వడ్డీ కట్టలేక ఉన్నాయి అనుకుంటాం. బిడ్డ పెళ్లి చేసిన ఏం చేయాలి, 14 1,00,000 రూపాయలు పోయినాయి, ఆ టెంట్లకు 20,000 పోయినాయి. అటువంటి ఖర్చు లేకుండా సీదా సారా పేదలకు తక్కువ ఖర్చుతో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ డబ్బులోనే ఈ పెళ్లిళ్ళు జరగాలనే ఉద్దేశంతో నిర్మించబడినటువంటి ఫంక్షనాలు ఈ ఫంక్షన్. కాబట్టి మా పటేల్ హనుమంతరెడ్డి పటేల్ జోరుదారుగా మైకు బట్టి